బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ ఏవ్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురానికి చెందిన రవితేజ అనే యువకుడు మరణించినట్లు గుర్తించారు. మృతుడు తల్లిదండ్రులు గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు కొయ్యాడ చంద్రమౌళిగా గుర్తించారు. రెండు 2022 మార్చిలో చదువుకునేందుకు రవితేజ అమెరికాకు వెళ్లాడు. పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రవితేజ మృతి చెందిన విషయం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలవడంతో అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే రవితేజ మృతి, కాల్పులు ఎలా జరిగాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ ఏవ్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురాకు చెందిన రవితేజ అనే యువకుడు మరణించినట్లు గుర్తించారు. మృతుడు తల్లిదండ్రులు గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు కొయ్యాడ చంద్రమౌళి. 2022 మార్చిలో చదువుకునేందుకు రవితేజ అమెరికాకు వెళ్లాడు. పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రవితేజ మృతి చెందిన విషయం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలవడంతో అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే రవితేజ మృతి, కాల్పులు ఎలా జరిగాయి అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.